ఇంకా బాధ కలిగేది ఏంటంటే వాళ్ళ కులానికి చెందిన పెద్ద మనిషి పాపం ఆయన పట్టించుకొని, ఆయన పేరు రాంబాబు, ముతిగొండ రాంబాబు. ఆయన జిల్లాకు సంబంధించి రజక వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయ్యో మా కులంలో ఒక బిడ్డకి ఇట్లా అయింది అని చెప్పి ఆ పాపను విషయాన్ని బయటకు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఆ పాపను నిమ్స్ ఆసుపత్రికి చేస్తే అక్కడ ఖమ్మం పోలీస్ అధికారి ఫోన్ చేసి, ఏందా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అన్ని విషయాలు బయటకు తెస్తున్నావు, నీ మీద కేసు పెట్టా, నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, నువ్వు 6 నెలలు జైలుకు పోతావని బెదిరిస్తాడా? రక్షించాల్సిన పోలీసులు ఈ రకంగా బెదిరిస్తారా? ఆ పాప తల్లిదండ్రులకు మీరు కాపాడాల్సింది పోయి విషయాన్ని బయటకు తెచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడికి ఇవాళ బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. పాపం ఆయన ఒక్క డ్రెస్ మీద ఇక్కడికి వచ్చి ఆ పాపకు, ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే పోలీసులు పాపం అతనికి ఫోన్ చేసి ఆయనను, రాంబాబును బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అమానుషం. డీజీపీ గారు ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి. బెదిరించుడు కాదు, రక్షణ ఇవ్వాలి. ఆ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. కానీ విషయాన్ని బయటకు తెచ్చిన వాళ్ళను నీ మీద కేసు పెడతాం, నిన్ను లోపలేస్తామంటే ఇదేమి యాక్టు, ఇదేం పోలీసులు, ఇదేం చట్టం? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మేము ప్రశ్నిస్తాం.